నరసరావుపేట పల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షులు అలెగ్జాండర్ సుధాకర్ ఆధ్వర్యంలో ఏపీసీసీ అధ్యక్షులు షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అలెగ్జాండర్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ గారి భారతదేశానికి అత్యంత చిన్న వయసులో ప్రధానిగా పనిచేసి దేశానికి సేవలు అందించారు. ఎలక్ట్రానిక్ రంగంలో, కంప్యూటర్ రంగంలో భారతదేశాన్ని అగ్రగామిగా చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించారు. రాజీవ్ గాంధీ గారి సేవల వలన ఈనాడు భారతదేశ యువత ప్రపంచంలోనే అనేక దేశాలలో ఉద్యోగాలు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. వారి సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ వారి స్ఫూర్తితో పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేసి రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో నరసరావుపేట అసెంబ్లీ నాయకులు ఎస్ఎం భాష, పిసిసి డెలిగేట్ సీదా కృష్ణ, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు విజయలక్ష్మి, రోజీ, రాణి, ఎస్సీ సెల్ ఇమానుయేలు, కొండలు, ప్రేమ్, శ్రీను, బాబీ మొదలగు వారు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు భారతదేశానికి అత్యంత చిన్న వయసులో ప్రధానిగా పనిచేసిన శ్రీ రాజీవ్ గాంధీ గారి జన్మదినం. ఆ సందర్భంగా పల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క రాజీవ్ గాంధీ గారి పుట్టినరోజు వేడుకలను ఘనంగా చేయడం జరుగుతుంది. వారి గురించి ముఖ్యంగా చెప్పుకోవాలంటే భారతదేశాన్ని ఎలక్ట్రానిక్స్ రంగంలో, కంప్యూటర్ రంగంలో అత్యంత ఉన్నతమైన సేవలు అందించి వారు భారతదేశాన్ని ఉన్నత దేశంగా ప్రపంచ దేశాల సభను నిలబెట్టడం జరిగింది. వారి యొక్క కార్యక్రమాలు, వారి యొక్క చేసిన కృషి వల్ల ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా భారత యువత అనేది అనేక రంగాల్లో స్థిరపడి ఉద్యోగాలు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నారని చెప్పవచ్చు. కాబట్టి రాజీవ్ గాంధీ గారి ముందు చూపుతో వారు చేసిన కార్యక్రమాల వల్ల ఈరోజు భారతదేశ యువత చాలా చక్కగా ముందుకు పోతుంది. వారి యొక్క మంచి హృదయంతో చేసిన పనులు అన్ని గుర్తు చేసుకుంటూ ఈ సందర్భంగా వారికి మనం ధన్యవాదాలు అర్పించాలి. ఇకపై కూడా వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఈ భారతదేశంలోని యువతంతో నడుచుకుంటే భారతదేశం ఎంతో అభివృద్ధి చెందుతుంది. నేటి బీజేపీ రాజకీయాలన్నీ కూడా చూస్తున్నాం కాబట్టి మనం ఈ బీజేపీ మీద పోరాటం చేయాలి అంటే రాజీవ్ గాంధీ గారి స్ఫూర్తి, అలాగే సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో, మన రాష్ట్రంలో షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో కూడా మనం కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్లి ముందు అధికారంలోకి వచ్చేదానికి, అలాగే రాహుల్ గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్గా చూసేదానికోసం మనం కూడా కలిసి చేయాలని చెప్పి రాజీవ్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా మనం ఖచ్చితంగా వాగ్దానం చేసి ముందుకు పోదామని చెప్పి సందర్భంగా అందరికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.